ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానాల్లో 36వ దినానికి చేరి ఉన్నాము. ఇంకొక 3-4 దినాల్లో మనము ఈ మండల కాలాన్ని పూర్తిగా ముగించుకుని మన సిలువ యాత్రని మరి జయవంతంగా మనం ముగించునే ఉన్నాము. ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారంగా మనం మరి దీన్ని పిలుస్తున్నాము. ఈ వారంలో యేసు ప్రభు చివరి వారంలో ఆయన చేసిన పనులన్నీ కూడా ఈ వారంలో మనం ధ్యానిస్తున్నాం. ఈ దిన అంశము దురాశ. అయితే ఈ దురాశతో పాటు మరి మనము మిగిలిన అనేకమైన విషయాలు యేసు ప్రభుని వారు ప్రశ్నల వర్షంతో ఈ వారం అంతా కూడా ఆయనను విసిగించారు. అవన్నీ ఒకసారి మనం మరి రివ్యూ చేసుకుంటాం మంచిది. కాబట్టి నేను ఈ దినం అనేకమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. మీకు తర్వాత నేను ఈ యొక్క యూట్యూబ్ కాపీ పెట్టినప్పుడు మీకు ఎవరైనా స్నేహితులు ఉంటే వారికి కూడా చెప్పొచ్చు, ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయాలన్నీ మరి ఈ దినం మనం ధ్యానించున్నాం కాబట్టి ఈ దినం యొక్క ముఖ్య అంశము దురాశ. దురాశ వలన మనకి ఏమవుతుంది? తెలుగులో అయితే దురాశ దుఃఖమునకు చేటు అంటూ ఉంటారు. ఆ విధంగా మరి ఇక్కడ బైబిల్లో మనకి ఏం చెప్పబడుతుందో ఒకసారి గమనిద్దాం. మొదటిగా 2వ రాజులు 17వ అధ్యాయము 13-14 వచనాల్లో పితరుల యొక్క దుస్థితి ఇది మరి నమోదు చేయబడింది. ఎలా అంటే, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు మరి మీకు అప్పగించినట్టు ఇవన్నీ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. కాబట్టి దేవుడు మన కొరకు అనేక మంది ప్రవక్తలను, అనేకమైన వార్నింగ్స్, ఫైనల్గా ధర్మశాస్త్రాన్ని మరి ఆయన ఏమేమైతే ఆజ్ఞలను మనకి ఇచ్చాడో కట్టడలు ఇవన్నీ ఆచరించండి, నా దగ్గరికి రండి, నేను మీ దేవుణ్ణి, మీరు నా బిడ్డలు అని ఎంతమంది ద్వారా పలికించినా సాక్ష్యం చెప్పినా మనం విశ్వాసఘాతకులుగా మన పితరులు మరి ముష్కరులై ఉన్నారు. ఆ విధంగా మరి మనం కూడా ఈ రోజుల్లో నేను నీ కొరకు ఇన్ని మహాసభలు పెట్టాను, ఇంత పని చేశాను, అంత పని చేశాను అని ఒక్కొక్కసారి ఎక్కువగా మాట్లాడవచ్చు. ప్రభువు మరి తిరిగి వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలను మేకలను వేరు చేయను అన్నాడు. అప్పుడు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా మరి పరలోక రాజ్యంలోనికి అర్హుడు కాదు. ప్రభువా నీ కోసం మరి నేనైతే ఒకవేళ ప్రతిరోజు మండల కాలంలో 40 రోజులు జూమ్ మీటింగ్ కండక్ట్ చేశాను. మరి ప్రపంచం అంతటికీ పెద్ద మీటింగ్ పెట్టాను, అనేకమైన మహాసభలు పెట్టాను, నా సంఘంలో 10,000 మంది ఉన్నారు. ఇలాగ మనం ఏమైనా చెప్పినా నువ్వెవరో నాకు తెలీదు, ముష్కరులారా మీరెవరో నాకు తెలియదని ప్రభు చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము రియలిస్టిక్గా ఈ దినము ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా రియలిస్టిక్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభు ఈ దినం మరి దురాశ గురించి కొన్ని సంగతులు మనకి తెలియజేయనన్నారు. అది మరి లూకా సువార్త 9వ అధ్యాయము 19 వచనాలు. ద్రాక్ష తోట క్రూరులు. ఇది ప్రభు ఏంటంటే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ఆయనను మన కొరకు ఈ లోకంలోనికి పంపించి తండ్రికి మనకి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పంపిస్తే మనము మరి ఆయనను మెస్సీ కింద అంగీకరించుకోకుండా ఆయనను యూదులందరూ తిరస్కరించి సిలువ వేసిన విధానాన్ని ఆయన ఒక ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఎలా అంటే అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. దేవుడు మాటతో ఈ విశ్వాన్ని సృష్టినంతా సృష్టించాడు. ఇందులో అన్ని చక్కటి మొక్కలు ఉన్నాయి, జీవ జలరాశులన్నీ ఉన్నాయి. అన్నిటికీ ఆదాము పేరు పెట్టాడు. వీటినన్నిటినీ నువ్వు మరి దీనిని ఏలు అని హీఈస్ ద మేనేజర్ అనమాట. ఎవరు? ఆదాముకి అప్పగించాడు. అయితే మీరు ఇందులో ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్తే మరలా వచ్చేటప్పటికి వారు పాపంలో పడి దేవునికి వారికి ఉన్న సంబంధాన్ని మరి పోగొట్టుకున్నారు. ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఉపమానం దేనికి వర్తిస్తుందంటే, ప్రభు ఈ లోకంలో మనల్ని సృష్టించి మనకి ఫ్రీ విల్ ఇచ్చారు. మన ఇష్టం, వీ కెన్ చూస్ ఇది కానీ అది కానీ చేయాలని. అంతేగాని ఖచ్చితంగా మీరు ఎలాగే చేయాలని దేవుడు మనకి చెప్పట్లేదు. అన్నీ ఇచ్చాడు. మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని నా బిడ్డలుగా అంగీకరిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తే మనము ఇందాక చదివిన వాక్య ప్రకారంగా ఆయన కట్టడలను కానీ ఆయన ఆజ్ఞలు కానీ ఆయన మాట వినుకోకుండా ప్రవక్తల ద్వారా మనకి చెప్పబడిన అవేమీ వినుకోకుండా మన ఇష్టానుసారంగా ఆయనకు దూరంగా ఉండి ముష్కర్లమైతిమి. చాలా మీనింగ్ ఉంటుంది ముష్కర్లు అంటే. అయితే మనము ఈ విధంగా నశించిపోవడం ఇష్టం లేకుండా మరి మనలందరినీ ఒక ద్రాక్ష తోట కింద పోల్చి చూస్తే ఆ ద్రాక్ష తోటలో నుంచి ఏమైనా రిటర్న్స్ వస్తాయేమో. మీలో చాలామంది కొబ్బరి తోటలు ఉండొచ్చు. కొబ్బరి తోటకి ప్రతి 3 నెలలకి 6 నెలలకి ప్రతి నెలకి కూడా కాపు వస్తుంది. సో మరి ఒకళ్ళని పంపించి తన రిప్రజెంటేటివ్ని దానికి సంబంధించిన పంటలో భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వాని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. ఇక్కడ కాపులు అంటే ఈ కాపులు కాదు, ఏది కుల వ్యవస్థలో ఉన్న కాపులు కాదు. ఆ తోటని చూసే వారిని, ఆ కాపు కాసే వాళ్ళని కాపులు అని చెప్తున్నారు. అంతేగాని ఆంధ్రదేశంలో ఉన్న కాపులు అని మీరు అనుకోవద్దు దయచేసి. ఈ పంటలో భాగం ఇమ్మని పంపిస్తే వారు ఏం చేశారంటే అతనిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఇది మరి అనేక మంది ప్రవక్తలకు, దీర్ఘదర్శులకు, వీళ్ళందరికీ సాదృశ్యంగా ఉంది. సరే, అప్పుడు మరలా మరి ఒక దాసును పంపగా వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. ఏమీ రిటర్న్స్ లేవు. మరలా అతడు 3వ వాని పంపగా వానిని గాయపరిచి వెలుపలికి తోసివేసిరి. జాగ్రత్త, ఒకవేళ మనం వేరే వేరే విదేశాల్లో ఉంటూ మన ఆస్తులు ఎవరినన్నా చూడమని ఇచ్చి వెళ్తే మనకి వారు ఏమిస్తున్నారో ఒక్కొక్కసారి మనం చూసుకునే విధానానికి ఇది కూడా సంబంధంగా ఉంటుంది. మనం వెళ్ళేటప్పటికి వారు ఏమీ ఇవ్వకోకుండా ఇది మాదే అని అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉంటున్నాయి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును అనేసి, సరే నేను పంపించిన నా పనోళ్ళని లేకపోతే నా రిప్రజెంటేటివ్స్ని వారు సరిగా రిసీవ్ చేసుకోలేదు, నా కుమారుణ్ణే పంపిస్తాను, ఒకవేళ వారు అతనిని సన్మానించి ఓనర్స్ రిప్రజెంటేటివ్ అనేసి సన్మానించదరని అనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మనదగినట్లు ఇతనిని చంపుదము రండని
ఒకరితో ఒకరు ఆలోచించుకొని డైరెక్ట్గా ఓనరే వస్తున్నాడు కదా, ఇతన్ని లేపేస్తే ఇంకా అసలు ఈ తోట అంతా మందే అయిపోద్ది అనేసి మరి అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు పోవునుగా కానిరి. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి అని వారిని ప్రశ్నించారు. ఇక్కడ మరి ఓనర్ అంటే దేవుడు తన స్వకీయ కుమారుడినే ఈ లోకంలోనికి పంపించారు. ఆయన మాట విని ఆయన్ని సన్మానిస్తారేమో అని అనుకుంటే మరి ఆయనను వారు త్రోసివేసి సిలువ వేసి ఆయనను చంపిరి. కాబట్టి ఇప్పుడు తోట యజమానుడు ఏం చేస్తాడు, తీర్పు ఏమిస్తాడంటే మరి వీరు అలా జరగకూడదు అయ్యి బాబోయ్ అనేసి అంటే మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనేసి చెప్పి ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. కాబట్టి ఈ విషయాలన్నీ విన్న ప్రధాన యాజకులను శాస్త్రులను తమను తాము గూర్చి ఈ ఉపమానము ఈయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి, కానీ జనులకు భయపడిరి. యేసు ప్రభు మరి ఆదివారం రోజున యెరూషలేము పట్టణంలోనికి విజయోత్సాహంతో ప్రవేశించి ఆ దినము నుంచి ఆయన చనిపో దినం వరకు ఈ వారం అంతా కూడా బేతనీలో ఆయన బస చేస్తూ ఉదయంనే లేచి పెందలకడనే యెరూషలేము దేవాలయానికి వచ్చి మరలా తిరిగి రాత్రికి బస చేయడానికి బేతనీకి వెళ్తూ ఉన్నారు. అప్ అండ్ డౌన్ చేశారనమాట. సో నిన్నటి దినాన్న మరి ఆయన యెరూషలేము దేవాలయానికి వస్తూ, యెరూషలేము దేవాలయం నిన్న శుభ్రం చేశారు కదా, ఆ వస్తూ ఆకలి కొని అంజూరపు చెట్టు వైపుకు వెళ్తే అది చెట్టు చాలా గుబురుగా ఉంది. మరి ఆకులు బాగున్నాయి కదా, కాయలాన్ని ఉంటాయని ఎంతో ఆశతో వెళ్తే ఒక్క కాయ కూడా లేదు. అప్పుడు ఆయనకు కోపం వచ్చి ఆ అంజూరపు చెట్టును శపించారు. శపిస్తే మరి ఈ దినం మరలా వారు వస్తున్నప్పుడు ఆ చెట్టు చూసేటప్పటికి నిన్న సాయంత్రానికి అది ఎండిపోయింది. అప్పుడు ఆయన దాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పారు. ఇక్కడ మరి తండ్రి తన కుమారుని ఈ ద్రాక్ష తోటలో పంపించినట్టుగా యజమానుడు వస్తే వారు ఏమన్నా గౌరవిస్తారేమో అని తన స్వకీయ కుమారుని ఈ లోకంలోని పంపిస్తే ఈ యూదులు ఆయనను మెస్సీగా అంగీకరించుకోకుండా మరి ఆయనను తిరస్కరించి ఆయనను ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. బయట అవుట్ ఆఫ్ ద వేలో చంపారు, అక్కడ చంపలేదు, వెలుపలికి తోసివేసి చంపిరి. కాబట్టి ఇక్కడ మరి ప్రభు ఏం అడుగుతున్నారంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను కదా అని వ్రాయబడిన మాట ఏమిటి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మాటకి అర్థం చాలా ఎక్కువ ఉన్నది. ఏంటంటే ఇది అపోస్తల కార్యాల్లో కూడా వ్రాయబడి ఉంది. ఎందుకంటే మీరు ఎవరినైతే తిరస్కరించారో ఆయన ద్వారానే తప్ప ఇంక వేరే వాళ్ళ ద్వారా రక్షణ లేదు అని పేతురు అక్కడ ఉన్న జనసమూహానికి అందరికీ చెప్పినప్పుడు, అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయము, తప్పు అయిపోయిందని వారు అందరూ మరి బాప్తిస్మము తీసుకున్నారు పేతురు గారి ప్రసంగం విని. అక్కడ పేతురు కూడా చెప్పాడు మరి నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనని. ఈ నిషేధించిన రాయి మూలకు తలరాయి అవటం ఏంటంటే ఆ సొలొమోన్ మహారాజు యెరూషలేము దేవాలయము నిర్మించేటప్పుడు ఆ దేవాలయము చప్పుడు లేకుండా, సిమ్మెట పోటు లేకుండా అది కట్టాడు అని చాలామంది దైవజనులు దాని గురించి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుంటారు.
సంఘంలో మరి ఇటువంటి అలజడులు ఉండకూడదు, అందరూ గమ్మున ఉండాలి అని దాన్ని కోట్ చేసి చెప్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి సౌండ్ లేదు, సమ్మెటిపోటు లేదు అనటానికి కారణం ఏంటంటే, అసలు కారణం అవన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్. ఒక సివిల్ ఇంజనీర్గా నేను ఆథరైజ్డ్గా మీకు చెప్తున్నాను. అవన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే ఇక్కడ మనం మరి కువైట్లో ఇళ్ళు కట్టేటప్పుడు ముందుగానే అన్నీ తయారు చేసి తీసుకొచ్చి స్లాబ్తో సహా ఎరెక్ట్ చేసి ఫిక్స్ చేసేస్తుంటారు. అలాగా సొలొమోన్ మహారాజ్ గారి ఈ దేవాలయం కట్టేవాళ్ళు, ఆ కన్స్ట్రక్షన్ సూపరింటెండెంట్ అతను అనేక ప్రాంతాలకి మరి ఈ రాళ్లను ఆర్డర్ చేశారు. అయితే అవన్నీ వచ్చినాయి, వారు చూసుకున్నారు. ఆ రాళ్ళతో వారు చక్కగా సైజ్డ్ అనమాట, అన్నీ ఇంక షేపు సైజ్ అన్నీ చేసేసి ఉన్నాయి. అవన్నీ డైరెక్ట్గా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వారు కన్స్ట్రక్షన్ చేసేసారు. ఆ తర్వాత మరి ఒకానొక పాయింట్ దగ్గర క్లోజ్ చేయాల్సి వచ్చేటప్పటికి, మీకు అందరికీ తెలుసు, ఆర్చ్ రాజమండ్రి ప్రాంతంలో అయితే గోదావరి స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఆ క్రింద రౌండ్గా ఉంటుంది. అక్కడ చూస్తే ఆర్చ్లో సెంటర్లో కీ స్టోన్ అని ఉంటుంది. అలాగా ఒక కీ స్టోన్ అక్కడ రాలేదు. అప్పుడు మరి ఈ స్టోన్ రాలేదు, ఇక్కడ ఆగిపోయింది, ఆ స్టోన్ పెడితేనే కానీ కన్స్ట్రక్షన్ అవ్వదు అని ఎక్కడి నుంచి అయితే రాళ్ళు తీసుకొచ్చారో వారికి లేఖ వ్రాశారు. అప్పుడు వారు ఏం చేశారంటే, అయ్యా మేము ఈ స్టోన్స్ అన్ని ఎప్పుడో మీకు పంపించేసాము, అది మీ దగ్గరే ఉంటుంది అని వారు చెప్పినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ సూపర్వైజరు అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి, 2-3 సంవత్సరాల క్రిందట ఒక రాయి సరి అయిన షేప్లో లేదని, ఇది మంద కాదని కెద్రోన్ వాగులోకి తోసేశాడు. ఇది మనకి సంబంధించింది కాదు, షేప్లెస్ అని కెద్రోన్ వాగులోకి తోసేశాడు. తోసేస్తే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, అక్కడ రాయి ఒక్కటే పెట్టాలి. అప్పుడు అతనికి సడన్గా అది గుర్తుకొచ్చి కెద్రోన్ వాగులోకి త్రోయబడిన ఆ పెద్ద రాతిని ఒక సుమారుగా 120 మంది దానిని పైకి, అప్పట్లో క్రేన్స్ లేవు కాబట్టి పైకి లేపి అది ఫిక్స్ చేసినప్పుడు సరిగ్గా అది ఆ రాయితోటి ఆ కన్స్ట్రక్షన్ అంతా ఫినిష్ అయింది. అయితే ఏ రాయి అయితే మంది కాదని మరి నిషేధించారో అది మూలకు తలరాయి. తలరాయి అంటే కీ స్టోన్. ఆర్చ్లో కీ స్టోన్ తీసేస్తే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా చక్కటి సామెత. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఇశ్రాయేలీలు ఎవరైతే యూదులు యేసు ప్రభువుని తిరస్కరించి ఆయనను సిలువేశారో, ఆయన ద్వారా తప్పితే వేరే ఎవరి ద్వారా కూడా రక్షణ లేదని తర్వాత వారు తెలుసుకునేటట్టు పేతురు గారు వారికి వివరించారు. ఆ విధంగా మరి దీని యొక్క అర్థము, ఇక్కడ దేవుడు తన స్వకీయ కుమారుని పంపించినప్పుడు ఆ కాపులు మరి ఓనర్ కదా, ఇతన్ని లేపేస్తే, ఇతన్ని చంపేస్తే ఇక ఇది మంద అయిపోద్ది పర్మనెంట్గా అనేసి చివరికి ఆయననే వారు తిరస్కరించిరి. ఆ విధంగా మనుష్య కుమారుడు యూదుల చేత తిరస్కరించబడి మరి చంపబడును అను లేఖనం నెరవేరినట్లు ఇవన్నీ ప్రభు వారికి చెప్పినప్పుడు అక్కడ ప్రధాన యాజకులను, శాస్త్రులు ఇవన్నీ తమ్మును గూర్చి ఉపమానం ఆయన చెప్పినని వారు గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి. కానీ మరి జనులకు భయపడి, పబ్లిక్ ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఏమైనా చేస్తే యాజిటేషన్ వస్తుందని ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. ఆ విధంగా భయపడి వారు ఆయనను ఏం చేయలేదు. ఈ వారంలో మరి మంగళవారం దినాన ముఖ్యంగా ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఆయనను అనేక ప్రశ్నలతో మరి గలిబిలి చేశారు, బాగా కన్ఫ్యూజ్ చేశారు. ఆ ప్రశ్నలన్నీ ఈ దినం మనం ధ్యానం చేయనే ఉన్నాం. రేపటి దినం మరి యోధ ప్రధాన యాజకులతో సీక్రెట్గా యేసుని ఏ విధంగా అప్పగించవాలనో మరి ఆ డీల్ ఫిక్స్ చేసుకున్నాడు. పరిశుద్ధ గురువారం వచ్చి మరి పస్కా విందు, ఆ పైన యేసు ప్రభు మనకి
నూతన నిబంధనను ఏ విధంగా అనుగ్రహించి ఉన్నారో, గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, తదుపరి యూదా వెళ్ళి ఆయనకు ముద్దిచ్చి ఆయన అప్పగించినప్పుడు ఆ రాత్రంతా మరి కోర్టు చుట్టూ తిరిగి తెల్లవారుజామున ఉదయం 9 గంటలకు మా శుక్రవారం దినాన ఆయన్ను సిలువ వేసిరి. ఇది ఈ వారం అంతటికి సంబంధించి నా వివరాలు. మీకు నేను పంపించిన దాంట్లో యూదుల పండుగలు, ఇస్రాయేలీల పండుగలు, పరిశుద్ధ వారం అనే దాంట్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. మీరు చూసుకోండి. నేను వాట్సాప్లో పెట్టాను చాలా రోజుల క్రిందట. ఈ దినము లూకా సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 40 వచనాలు ఒకసారి మనం గమనిస్తే మరి అనేకమైన విషయాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ కొద్దిగా ముందు వెనుక అన్ని సువార్తలు కలిపి చూస్తే మార్కు సువార్తలోనేమో అంజూరపు చెట్టుని గురించి ఆయన బోధించాడు. అదే మార్కు సువార్తలో మరి అధికారం గురించి పరిసయ్యులు ప్రశ్నించారు. నువ్వు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు? హూ గేవ్ దిస్ అథారిటీ అని వారు అక్కడ ప్రశ్నించారు. ఇక్కడ లూకా సువార్త 20వ అధ్యాయము 12 నుంచి 40 వచనాల మధ్య మరి కైసరుకు పన్ను ఇవ్వటం కరెక్టా కాదా అని అడిగారు. పునరుద్ధానం గురించి సద్దూకయ్యులు వారు నమ్మరు ఆయన్ని ప్రశ్నించారు. ఇంకా అనేకమైన గొప్ప ఆజ్ఞల గురించి ఇక్కడ ప్రశ్నించారు. తర్వాత మెలకువ పడవాలనని 10 మంది బుద్ధిగల కన్యకలలో ఉపమానం ఆయన చెప్పాడు. మనుష్య కుమారుడు ఎప్పుడొస్తాడో తెలీదు, రెడీగా ఉండాలి మెలకువ కలిగి. ఆయన వచ్చినప్పుడు వారిని తీసుకొని వెళ్తాడు అని చెప్పడానికి 10 మంది కన్యకల ఉపమానం ఆయన తెలియజేసి ఉన్నాడు. తదుపరి 2 కాసులు అర్పించిన విధవరాల్ని ఆయన మెచ్చుకున్నాడు. తర్వాత శ్రమ, మరణ, పునరుద్ధానముల గురించి 4వ మారు ఆయన తెలియజేశాడు. 7 యూదుల అధికారులు ఆయనను పట్టుకొన ఆలోచించుట. ఇవన్నీ కూడా మరి ఈ మంగళవారం జరిగిన ఐటమ్స్. ఈ యాక్టివిటీస్ అన్నిటి గురించి, ఈ ఐటమ్స్ అన్నిటి గురించి మనము ధ్యానించిన ఉన్నాము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనంలో ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందరు. పరిసయ్యులేమో పునరుద్ధానం ఉంది, దేవదూతలు ఉన్నాయి, ఆత్మ ఉందని పరిసయ్యులు ఒప్పుకుంటున్నారు. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని వారు చెప్తున్నారు. కాబట్టి వారు లేవీయ వివాహమునకు సంబంధించిన యూదుల చట్టం ఏంటంటే, ఒకరికి 7 అన్నదమ్ములుంటే మరి అందులో అన్న చనిపోతే యూదుల ఆచారం చొప్పున ఆమెను నెక్స్ట్ ఉన్న వాళ్ళు భరించాలి. అనగా అన్ని ఆమెకు కావలసినవన్నీ వారు అనుగ్రహించాలి. ఆమె అతని భార్య అవుతుంది. అలాగ 7 మంది ఉన్నప్పుడు ముందున్న 6 చనిపోయారు. సో 7వ వాడు ఆ స్త్రీకి భర్తగా ఉన్నాడు. ఇప్పుడు 1, 2, 3, 4 అలాగా ఆమె 7 భర్తలతో ఉన్నది. ఇప్పుడు వారి క్వశ్చన్ ఏంటంటే, పునరుద్ధానంలో ఆమె ఎవరు భర్త, ఆమెకి ఎవరు భర్త అవుతారు అని ఈ సద్దూకయ్యుల యొక్క ప్రశ్న. అయితే పునరుద్ధానమే వారు నమ్మరు. అప్పుడు మరణం ఉండదు కాబట్టి వచ్చే జన్మలో వివాహము అవసరం లేదని ఎత్తు చూపుచు వారి వాదనను యేసు పడగొట్టెను. అసలు నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు, ఇక అందులో వివాహం అనే అవసరమే ఉండదు అని క్లోజ్ చేశారు. మనుష్యులు చావకపోతే పెళ్ళయి పిల్లలను కననవసరము లేదు, దేవదూతలతో సమానము అని మరి ఇక్కడ లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు కనుక వారిక చావనేరరు అనేసి మరి వారికి
తెలియజేశాడు. పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు కానీ అలాంటివి ఏముండవు. అక్కడ వారందరూ కలుసుకుంటారు, కానీ ఈ భూమి మీద ఉన్న రిలేషన్స్, బంధుత్వాలు అక్కడ ఏమీ ఉండవు అని ప్రభు సెలవిచ్చాడు. యేసును వారు ప్రశ్నించటాన్ని మనం గమనిస్తే, ఒకటేమో రిలీజియస్ ఐటమ్స్, మతపరమైన విషయాలు ప్రశ్నించారు. రెండు, పౌర సంబంధమైన విషయాలు, అంటే కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా అని. దైవిక పరమైన విషయాలంటే పునరుద్ధానము, ఇవన్నీ వాటికి సంబంధించినవి. గృహ సంబంధమైన విషయాలు కొన్ని మరి ఆయన వారు ఆయనను ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తే మనం ఒక్కొక్కటి మరి ముందుగా ఆయన ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ శాస్త్రులనేసి ఆయన చెప్చు, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు. నిన్న మొన్న చూశారు కదా, యేసు ప్రభు జయప్రవేశం చేసేటప్పుడు నల్లటి నిలువుటంగి వేసుకుని తల మీద ఇలా టోపీ పెట్టుకుని వారు ఉన్నారు. వీరు శాస్త్రులు, పరిసయ్యులు, వీరు నిలువుటంగీలు ధరించుకుని తిరుగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ ఈ విషయం మనం గమనిస్తే, ఇది మరి బైబిల్లో ప్రభు క్లియర్గా తన శిష్యులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినం మనకు కూడా ఇది హెచ్చరిక. ఏంటంటే, చాలామంది ఈ నిలువుటంగి ధరించి సంత వీధుల్లో తిరుగుతూ అనేక మంది వారిని రికగ్నైజ్ చేయాలని ఆ వందన స్వీకారం చేస్తూ ఉంటారు. సలాం డయ్య గారు అని చెప్పేటట్టు. సమాజ మందిరముల్లో వారు అగ్రపీఠాలు. ఏ ఫంక్షన్ జరిగినా, ఎక్కడికి వెళ్ళినా వారిని పైకి పిలిచి కూర్చోబెట్టాలి. అలా కాకపోతే వారికి కోపం. నేను లిటరల్గా చూశాను. నన్ను పైకి పిలవలేదు అని ఎంతమంది గొడవ చేసి నాతో చెప్పారో నేను స్వయంగా విన్నాను. నన్ను పైకి పిలవలేదు అనేసి. మరి ఎక్కడికన్నా డిన్నర్కి వెళితే, పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి, వీరు విందులలో అగ్రస్థానంలో కోరుదురు. మరి వీరందరికీ సపరేట్గా లైను స్పెషల్గా వడ్డించాలి ఇవన్నీ. ఈ విషయంలో నేను కూడా ప్రాక్టికల్గా ఒకసారి ఏమైందంటే, మరి నేను చెప్తున్నాను ఓపెన్గా మీకు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మొదటి సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక మరి రాజమండ్రిలో మా ఇంట్లో పెట్టాం. నేను అనేక మందిని పిలిచి మరి ఇప్పుడున్న దినాల్లో టెర్రస్ మీద బఫే అరేంజ్ చేసాం. అంటే ఎవరంతటి వెళ్ళి వారు వడ్డించుకునేటట్టు. అప్పుడు ఆ దినం అనేక మంది కాపర్లు నిలువుటంగిలతోటి వచ్చారు. నేను అంతా రెడీ చేసిన తర్వాత, అయ్యా బఫే ఈజ్ రెడీ, ముందుగా మీరు వెళ్ళి తీసుకుంటే వెనక అందరూ ఫాలో అవుతారంటే, అక్కడ ఒక ఆయన నాతోటి ఏమన్నాడంటే, సౌండ్ లేదు నాకు. ఏటి, మేము కూడా వాళ్ళతో వెళ్ళి తీసుకోవాలా, మాకు వేరుగా అరేంజ్ చేయలేదా అన్నాడు. నేను ఒక్కసారి షాక్ అయ్యాను. అయ్యా ఇది బఫే, అందరికీ ఓపెన్, మీకు ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీ షుగరు బీపీలు బట్టి మీరు ఏమి కలర్డ్ రైసా వైట్ రైసా ఏం తినాలో అది తినవచ్చు, స్వీట్ ఉంది, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తే, మాకు వేరుగా అరేంజ్ చేయలేదా అన్నారు. అదే ఇక్కడ విందులలో అగ్రస్థానములను కోరుదురు. అక్కడ మీటింగ్ ఏమో జ్ఞాపకార్థ కూటిక, అదేమీ పెండ్లి విందు కూడా కాదు. పోని మగ పెళ్లి వారికి సపరేట్గా లేదా ఆడపెళ్లి వారికి ఎక్స్ట్రా కేర్ తోటి అక్కడ స్థానాలు ఇచ్చినట్టు, పోనీ అది వివాహ వేదిక కాదు. అట్లా ఉంటాయి ఇప్పుడు పరిస్థితులు. విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు. కొంతమంది విధవరాండ్రు పాపం వారు
వారికి ఉన్న అంతా కూడా కొంతమంది కాపర్లని నమ్మి ఇస్తూ ఉంటారు. నేను పేర్లు చెప్పను, ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇచ్చిన తర్వాత వారు వృద్ధాప్యంలో, అయ్యా నాదంతా మీకు ఇచ్చేసాను కదా, ఇప్పుడు నేను పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండలేను, నాకేమైనా ఉండటానికి కొంచెం జాగా ఇస్తారంటే, అది ఆల్రెడీ ఇచ్చేసారు కదమ్మా, ఇప్పుడు ఇంకా అది మీరు అక్కడ ఉండటానికి కుదరద్దు అని చెప్పి వారి ఇండ్లను దిగమింగుచ్చు. ఇల్లు ఇచ్చింది వారే, తిరిగి వారు ఉండటానికి కూడా ఆ ఇండ్లను దిగమింగుచ్చు, మారువేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. ఎవరైనా పెద్ద కానుకిస్తే వారి గురించి అనౌన్స్ చేయాలి, అందరికీ తెలియచెప్పాలి. అలా చెప్పకపోతే ఆ లోపలి నుంచే వారు ఇలా చెప్తారు, రే బయటికి రా, నీ సంగతి చెప్తాను, నేను ఇచ్చిన కానుకను చదవలేదని సెక్రటరీ మీదకి ఇలా ఇలా చూస్తారు ఊరిమి. మరి కొంతమంది కానుకలు ఇస్తే వారిని ముందుకు పిలిచి సుదీర్ఘమైన ప్రార్థన చేయాలి, ఫోటో తీయాలి, మరి బిషపులు పోపులు వారి మీద చేయించి మరి ప్రార్థన చేయాలి. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు. మారు వేషముగా దీర్ఘ ప్రార్థనలు, ఎక్కువ కానుక ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రార్థన చేస్తారు. అంటే కానుక యొక్క కెపాసిటీని బట్టి ప్రార్థన లెంగ్త్ ఉంటుందన్నమాట. ఆ విధంగా మరి వారు మరి విశేషంగా శిక్ష పొందుదురని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. నేడు క్రైస్తవ మత సామ్రాజ్యంలో అనేక ప్రాంతముల్లో దేవుని వాక్యము చాలా వరకు కల్తీ చేయబడుచున్నది. నేను అనేక మార్లు చెప్తున్నాను కదా, తిమోతి పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. దెర్ ఈస్ నో టైమ్ లిమిట్ ఫర్ ఇట్. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని ఇక్కడ తిమోతికి తన పౌలు గారు మరి తిమోతిని ప్రిపేర్ చేస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. నీవు సమయమైన అసమయమైన ప్రయాసపడు క్రీస్తు కొరకు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, అవసరమైతే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్తే, ఈ రోజులో ఎవడు ఖండిస్తే వాడు ఖండించబడిపోతాడు, ఎవరు గద్దిస్తే వాడు అవుట్, ఎవరు బుద్ధి చెప్తే వాడు బ్యాడ్. ఈ విధమైన క్రైస్తవ మత సామ్రాజ్యంలో మనం ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అయ్యా మా ఊర్లో ఒక మంచి స్పీకర్ ఉన్నాడండి, వారిని రప్పిద్దాం గెస్ట్ స్పీకర్ కింద అని చెప్తారు. ఎందుకని? వారి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఇక్కడికి వచ్చి బోధకులు ఎవరైనా సరే ఏదో ఒక రిఫరెన్స్ తోటి వస్తారు. ఆ రిఫరెన్స్ ఏంటంటే ఇదనమాట, ఆయనైతే భలే చెప్తాడండి అని. ఎందుకనగా మనకి దురద చెవులు వేసుకొని హితబోధ సహింపదు మనకి. ఇప్పుడు ఏదన్నా చెప్పాలంటే చిన్నపిల్లలకి ట్యాబ్లెట్ వేసేటప్పుడు డైరెక్ట్గా వారు ట్యాబ్లెట్ తినరు. అందుచేత దాన్ని అరటి పండ్లోనో లేదా కొద్దిగా షుగర్ వేసో ఆ ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలు తెలివి మీరి అరటిపండు అంతా తినేసి ట్యాబ్లెట్ ఊసేస్తారు, అది కూడా ఉంది. కాబట్టి ఏది వినాలో ఆ బోధను సహింపక అక్కడ చెప్పిన డైలాగులు, జోకులు ఇవన్నీ గుర్తుంటాయి, అసలు బోధ ఊసేస్తుంటారు. అందుకనే నొప్పి లేకుండా ఇప్పుడు ఏ విధంగా చేయాల్సి వస్తుందంటే బోధ షుగర్ కోటెడ్ గాస్పుల్, అనగా చెప్పటానికి సహింపక వండుకోకుండా
స్వీట్గా ఉండాలి. స్వీట్గా నొప్పి తగలకోకుండా సువార్తను ప్రకటించాలి. అందుకే దీన్ని ఏమంటున్నారంటే షుగర్ కోటెడ్ గాస్పుల్. ఈ రోజుల్లో ఎవరినన్నా సరే, బిడ్డలనన్నా, తల్లినన్నా, తండ్రినన్నా, భార్యనన్నా, భర్తనన్నా ఆ అని వారు అంగీకరించే పరిస్థితులు లేవు, తిరగబడే పరిస్థితి తప్పితే. అందుచేత వారికి ఏ విధంగా చెప్పాలంటే షుగర్ కోటెడ్ గాస్పుల్, నొప్పి లేకుండా, ఖండించుకోకుండా, స్మూత్గా తడిగుడ్డేసి గొంతుకోయిందంటారు చూసారా, ఆ విధంగా మరి బోధించవలసి వస్తుంది. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని ప్రభు మరి ముందుగానే ఈ విషయాలన్నీ తన శిష్యులకి చెప్పారు. చెప్పి యేసు మతపరమైన సిద్ధాంతము నుండి ఆచరణకు మారాడు. అంతవరకు మతానికి సంబంధించిన సిద్ధాంతాలని చెప్పారు. ఇప్పుడు అవి ఏ విధంగా ఆచరించబడుతున్నాయి అని చెప్తూ, మరియు మత నాయకుల కపటత్వమును బహిరంగంగా బహిర్గతము చేసెను. వారి వస్త్రములలో శుభాకాంక్షలు మరియు పొగడ్తల కోసము వారి కోరిక, మరియు ప్రముఖ స్థానముల కోసము వారి తపన, మరియు వారు తమను తాము సేవకులు మాత్రమేనని నిరూపించుకొనిదరు. టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. వారు చేసేది ఎన్ని ఆత్మల భారాన్ని కలిగి ఉన్నారో అది మనకు తెలియదు, కానీ వారు ఒక పెద్ద సేవకులు అని ఒక రకరకాలైన అంగీలు వేసుకొని వారి వస్త్రములలో మరి శుభాకాంక్షల కోసం, పొగడ్తల కోసం వారి కోరిక, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రముఖ స్థానాల కోసం వారు తపన పడుతుంటారు. అంతేగాని పేదవానిని దోచుకొనుటకు మరియు ధనమును తమ వద్ద ఉంచుకొనుటకు వారు మతమును ఉపయోగించిరి. మతాన్ని అడ్డుపెట్టుకొని, సంఘమును అడ్డుపెట్టుకొని వారు మరి పేదవారిని దోచుకొనుటకును, ధనమును తమ వద్ద ఉంచుకొనుటకును ఈ యొక్క పనులు చేస్తున్నారనేసి ప్రభువు ఆ రోజుల్లోనే చెప్పాడు. దేవుడు సేవకులను వెతుకుచున్నాడు, ప్రముఖులను కాదు. ప్రముఖులు వేరు, సేవకులు వేరు. ఇప్పుడున్న వారు ఎక్కువ మంది సెలబ్రిటీస్ అంటే మీకు అర్థమవుతుంది, నేను పేర్లు చెప్పక్కర్లేదు. ఆయన హృదయములను చూచును. నిజమైన పనివాడు ఎవరో, ప్రముఖుడు ఎవడో, సెలబ్రిటీ ఎవరో ప్రభు వారి హృదయములను చూచును. అంచేత ప్రస్తుత క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే, యేసు ప్రభుని సిలువ వేసిన సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు వారు ఎలా ఉన్నారో, పైకి తెల్లటి సమాధులు నిగనిగలాడుతూ ఉంటాయి, లోపల అంతా కూడా కుళ్ళు పట్టిన మరి ఆ కళేబరం యొక్క స్మెల్, పైకి మాత్రం నిగనిగలాడుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రస్తుతం మరి ఉన్నారు. అంచేత దేవుడు సేవకుల కొరకు వెతుకుచున్నాడు, పని చేసే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అంతేగాని ప్రముఖుల్ని కాదు. బాగా పాపులర్ అయిపోయి వైరల్ అయిపోయిన వారి కోసం కాదు దేవుడు చూస్తుంటా. విపరీతంగా యూట్యూబ్లోను, మీడియాలోను వస్తున్న వారి కోసం కాదు ప్రభు చూస్తుంటా. సేవకుల కోసం ఆయన వెతుకుచున్నాడు. ఆయన వారి హృదయమును చూచును. కాబట్టి మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కువగా మనము ఆలయానికి వెళ్ళటము లేదా దేవునిని అనుసరించేవారుగా ఉండాలి. వీ షుడ్ బి ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు ఏమన్నాడు? మీ సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించండి అన్నారు. అంతేగాని ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా సినిమా వాళ్ళకి ఫ్యాన్స్, ఈ సెలబ్రిటీస్కి ఫ్యాన్స్. మీరు ఈ యూట్యూబ్లో నా మెసేజ్ చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది మా అకౌంట్ నెంబరు, దీనికి ధనం పంపండి, వీళ్ళే ఎక్కువైపోయారు. కానీ మరి నిజమైన
సిలువను ఎత్తుకొని వెంబడించేవారు తక్కువైపోయారు. ఫాలోవర్స్ లేరు, ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ప్రభు అడిగేది ఫ్యాన్స్గా ఉండమని కాదు, ఫాలోవర్స్గా ఉండమంటున్నారు. ఫాలోవరు మరి ప్రభు కోసం వారు కొన్ని చక్కని నిష్ఠాతినిష్టంగా ఉండి వారు సేవ చేసే సేవా తాత్పర్యం కలవారు. దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు, వారి హృదయాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే శిష్యులకు వారి గురించి జాగ్రత్త వహించమని బహిరంగ హెచ్చరికను అందించెను. ఇక్కడ ఉన్నట్లు ఇది మనకు ఉన్నది. ఇక్కడ మార్కు సువార్తలో కూడా మరలా ఆయన చెప్తున్నాడు, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, ఎందుకనగా వారు గర్వముగా ఉందురు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టాండర్డ్, ఒక్కొక్క బిరుదు. వారు నిలువుటంగీలు అంటే పొడవాటి వస్త్రములు ధరించి వీధులలో నడవవలనని కోరుకుందురు. అంగీ వేసుకుంటానికి, సంఘంలో ఉండటానికి, అంతేగాని అంగీ వేసుకుని ఊర్లలో వీధుల్లో తిరగటానికి కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ చేస్తారు అలా చేస్తే, వారికి నచ్చదు కాబట్టి మార్కెట్లలో ప్రజలు తమకు నమస్కరించుటను వారు తమ హృదయములలో ఇష్టపడిరి. బయటికి వెళ్ళినప్పుడు వారిని ఒక గొప్ప మరి సూపర్ ఫ్యాన్గా అనేక మంది వచ్చి వారికి నమస్కారం చేయటం వారి హృదయాల్లో ఇష్టపడుతున్నారు. తద్వారా వారికి ఎలాంటి గౌరవం ఇవ్వబడుతుందో చాలా మంది చూడొచ్చు. "ఓ, ఈయనెవరో చాలా ప్రముఖుడు, చాలా గొప్పవాడు" అని ఈ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. మాస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. వీళ్ళందరికీ మళ్ళీ పొలిటీషియన్స్ తోటి కనెక్షన్స్. సంఘంలోనికి రాకూడని అంశాల్లో ఇదొకటి, పాలిటిక్స్. నిన్ననే చెప్పాను నేను, ఇవన్నీ రావటం వల్ల సంఘంలో ఆధ్యాత్మికత తగ్గిపోతుంది, స్పిరిచువాలిటీ. సంఘంలో ఉండకూడని, నిన్ననే యేసు ప్రభు మరి ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఉండకూడని వస్తువులన్నీ తీసి బయట పడేశాడు. నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం అనబడింది. ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. మరియు సమూహము అన్ని ప్రదేశములలో వారికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి చాలా గర్వపడిను. లైకులు, సబ్స్క్రిప్షన్స్, ఇవి చందాలు, వారికి ఈ విధమైన ఫ్యానిజం ఎక్కువైపోయింది. అందుచేత వారు ప్రార్థనా మందిరములలోని ఎత్తైన సీట్లను మరియు విందులలో ప్రధాన గదులను ఇష్టపడిరి. వీరంతా ఒక చోట వేరేగా వారికి మరి వడ్డిస్తుంటారు. ఎత్తైన సీట్లు అంటే డయాస్ మీద కూర్చోబెడతాం అన్నమాట. మరియు వాటిలో ఉంచబడినప్పుడు తమను తాము గొప్ప అహంకారముతో నేను ఐఎమ్ ద మరి పోప్ అని ఆ లెవెల్లో, మరియు వారి గురించి చాలా ధిక్కారముతో చూచుకొని వారు అత్యాశతో మరియు అణచివేతకు గురవుదురు, మరియు వారు మతమును నేరములకు కప్పి ఉంచెదరు. అనేకమైన నేరాలు ఉంటాయి, కానీ మతము పేరుతో వాటన్నిటినీ సప్రెస్ చేసేస్తుంటారు, క్లోజ్ అలా అప్పేస్తూ ఉంటారు. అందుచేత ప్రభు వారి గురించి జాగ్రత్తగా ఉండమని శిష్యులకు చాలా కాషన్స్ ఇచ్చాడు. ఈ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఉద్దేశించి ఆయన చెప్పాడనమాట. ఇక్కడ 2 కాసులు అర్పించిన విధవరాల్ని ఆయన మెచ్చుకుంటున్నాడు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనవంతయు వేసినని చెప్పెను. మనము సాక్రిఫిషియల్ గివింగ్
అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి అందులో కొంత భాగం ఎవరికన్నా ఇవ్వటం అది గొప్ప కాదు. మనము క్రీస్తు శ్రమలలో పాలిభాగస్వం అవుతున్నామంటే క్రీస్తుతో ఆ శ్రమలను మనం పంచుకున్నప్పుడే ఆ అనుభవంని మనం పొందగలం. మనం ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే మనము చేసే లగ్జరీస్ని తగ్గించి, లేదా మనము ఉపవాసం ఉండి మనము తినవలసిన ఆహారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది సాక్రిఫిషియల్ గివింగ్. అంతేగాని నాకు ఒక ₹1,00,00,000 ఉంటే అందులో 10,00,000 నేను ఎవరికన్నా విరాళంగా ఇస్తే అది పెద్ద లెక్కేమి కాదు దేవుని దృష్టిలో. ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చినవి మళ్ళా మనం ఎవరికో ఇస్తుంది మన గొప్ప చెప్పుకుంటున్నాం. దేవుడిని మహిమపరచట్లేదు. ఇక్కడ పేద విధవరాలు తనకు ఉన్నదంతా, మనం ప్రతిసారి పాటలు పాడతాం. నావన్నీ అంగీకరించు మీ దేవ, నాకున్న కనకంబు వెండి అన్ని ఇచ్చేస్తున్నానని చెప్తారు. ఎక్కడిస్తున్నావు? నా సమస్తము, నా సమస్తము అంటున్నాం. అక్కడికి వచ్చేటప్పటికి అన్నిటికంటే చిన్న నోట్ వస్తుంది. కొంతమంది పర్సులో చేయి పెట్టి చాలాసేపు రాదు, అలాగే ఉండిపోతుంది. అక్కడ కానుకలు పట్టే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. నేను ఊరికి చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసం, వేరేగా నా గురించి అనుకోవద్దు. ఎందుకంటే సంతోషముతో ఇచ్చడి వారిని దేవుడు ఎంతో ప్రేమించును, ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు దీవించును అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము సమృద్ధిలో నుండి వేయటం కాదు, సాక్రిఫిషియల్ గివింగ్ కావాలి. ఆమెకు 2 కాసులు ఉన్నాయి ఆమె దగ్గర, ఆ ఉన్నదంతా వేసేసింది. సో హూ ఇస్ ద గ్రేట్? ఆ 2 కాసులు 2 మిలియన్లతో సమానం. ఆ 2 మిలియన్లు వేసేసింది అంటే 100% ఆమె ఇచ్చింది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్సంటైల్ అంటారు. పర్సెంట్ కాదు, 80%, 90% కాదు. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని 99.9 ఆ స్కోర్ ఇస్తారు. అక్కడి నుంచి తక్కువగా వస్తూ ఉంటుంది. ఇది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు ఇచ్చే రేటింగ్. కాబట్టి ఇక్కడ ఈమె ఇచ్చింది అందరికంటే టాపెస్ట్ పర్సంటైల్ అనమాట. ఈమె ఇచ్చింది అందరికంటే అధికమైన 2 కాసులు చాలా ఎక్కువ. అది చూడండి యేసుప్రభు ఎలాగ అబ్జర్వ్ చేశారో. Of the truth, I say unto you that this poor widow hath cast in more than they all. For all these have of their abundance cast in unto the offerings of God, but she of her penury has cast in all the living that she had. అక్కడ ఆమె మరి అందరూ మూటలతో తీసుకొచ్చి వేశారు. ఈమె తనకున్న 2 కాసులు వేసింది. ఆమెను ప్రభు మెచ్చుకున్నాడు. మరొకటి, ఎండిన అంజూరపు చెట్టును గురించి బోధించాడు ఆయన. నిన్నటి దినాన్న మరి ఆయన వెళ్తూ కాయలన్నా ఆకలేసి అంజూరపు కాయలు కోసుకుందామని వెళ్తే అంజూరపు చెట్టు ఏమీ కాయలు లేకుండా ఉంది. ఇది చూడండి. ఈ అంజూరపు చెట్టు గురించి మనం చూస్తే బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన నతనీయేలుని మరి ఏర్పరచుకున్నప్పుడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద కూర్చుండి ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. అదేవిధంగా ద్వితీయోపదేశకాండంలో గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్టు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. ఏంటది? కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. నిజంగానే చూస్తే ఈ దినాన్న ఇస్రాయేల్ దేశంలో దే ఆర్ నంబర్ 1 ఇన్ అగ్రికల్చర్. మన భారతదేశానికి కూడా అగ్రికల్చరల్ మెథడ్స్ చాలా ఎక్కువ
మరి ఇస్రాయెల్ దేశం నుంచి మరి తెలుసుకున్నవి. వారు అధిక దిగుబడి ద్రాక్ష పండ్లు అయితే చాలా ఎక్కువగా, పాలు తేళ్లు ప్రవహించే దేశం అని చెప్తారు. ఎందుకంటే మరి ఆ ఆవులు పాలు పాలు పితకకపోతే కారిపోయి అలా పారి పారటం, తేనె పట్లు ఎక్కువగా పట్టేసి అవి ఎవరు తీయకపోతే ఆ తేనె కారి 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 పారటం గురించి చెప్తున్నారు. అక్కడ మీకు దానిమ్మ పండ్లను నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. దానిమ్మ పండ్లు ఇట్స్ ఎ మెడిసినల్ ఫ్రూట్. దానిమ్మ పండుకి ఈవెన్ హెచ్ఐవి కూడా మరి నయమవుతుందనేసి ఆ, సైన్స్ చెప్తుంది. అంజూరపు చెట్టు కూడా, అంజూరపు పండు కూడా మెడిసినల్ ఫ్రూట్. కాబట్టి ఇక్కడ చూస్తే ఒలీవ నూనె, అది మీకు గొంతు ఎండిపోయిన ఒలీవ నూనె ఒక స్పూను గొంతులో వేసుకున్నప్పుడు చక్కగా అది స్మూత్గా ఉంటుంది, ఆశీర్వదించబడింది. ఇవన్నీ కూడా మరి దేవుడు ఆ యొక్క వాగ్దాన భూమిలో అరేంజ్ చేశారు. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు ఈ బావి నీళ్లు త్రాగుచు ఉందరు అనేసి అక్కడ చెప్పారు. జకర్యా గ్రంథంలో కూడా ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవదురు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కని యేసు ప్రభువుకు ముందుగానే 500 సంవత్సరాల క్రిందట జకర్యా ప్రవచించాడు. ఇక్కడ చూస్తే మరి ఈ అంజూర పండ్లు ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ మాకైతే అన్ని మరి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అంజూర పండ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇది పండ్లు కాయ కాలము మార్చి మరియు ఏప్రిల్ మాసాలు, అనగా యేసు ప్రభుని సిలువ వేసే ఆ సమయంలో ఇది కాయలు కాసే సమయం. మరి మనం ఏ డిసెంబర్లోనూ మామిడి చెట్టు కిందకి వెళ్ళి మామిడికాయ కోసం చూసినట్టు కాదు. ఇది టైం, ఇది పండ్ల సీజన్ కాబట్టి మరి ఈ పండ్లు కాసే సమయం కాబట్టి యేసు ప్రభు అక్కడికి వెళ్ళి కాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చూశారు. మరలా ఆగస్టు సెప్టెంబర్లో మరి యొక్క కాపు ఉంటుంది. ఇక్కడ అంజూరపు చెట్టు దాని పండ్లంటే మొదటి ఫలములు ఫలించును, తదుపరి ఆకులు వచ్చును. ఫలములు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. ఆశీర్వాదము మరియు శ్రేయస్సు అనుగ్రహం. ఇది చిహ్నము కాదు కానీ ఇది ఒక నిదర్శనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. అందువలన ఏ విధముగా మనము ఫలించదము అని మనం చూస్తే ముందు ఫలించి ఆ ఫలములు వచ్చి తర్వాత ఆకులు వస్తాయి. ఇది నీడనిచ్చే చెట్టు. ఇక్కడ చూసారా, ఇందాకే ప్రవచనం చేస్తాం కదా మనం, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు. ఇక్కడ వీరందరూ కింద కూర్చుని అంజూరపు చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మనకి పల్లెటూరులో సిమెంటుతో చేసి కొన్ని చెట్ల దగ్గర వారు సాయంకాలాలు ఎలా కబుర్లు చెప్పుకుంటారో, ఈ పాలస్తీనా దేశంలో మరి వీరందరూ అంజూరపు చెట్టు నీడేస్తుంది కాబట్టి, ఆకులు ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చి వారు పిలుచుకుని రిలాక్స్ అవుతున్నారు. చూశారు కదా, ఇక్కడ మరి యేసు ప్రభు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు చూస్తే అది నిండుగా గుబురుగా ఉంది కానీ ఒక్క కాయ కూడా లేదు. దీని యొక్క అర్థం ఏంటంటే కొన్ని సంఘాలు చాలా మందితో నిండి ఉంటాయి కానీ అందులో ఒక్క విశ్వాసి కూడా ఉండడు. అది ఏంటంటే గాంభీర్యం మరి వేషధారణకు గుర్తుగా ఉంటుంది, నిర్వీర్యానికి అనగా ఆత్మ లేని మనుషులకి సాదృశ్యంగా ఉంది. ఆత్మలు లేవు అంటే నో అవుట్పుట్. మనుషులు ఉన్నారు కానీ మరి మనం ఏమీ కూడా ఉపయోగం లేకుండా మనుషులు మాత్రం
విగ్రహ పుష్టి నైవేద్య నిష్ఠ అంటారు చూస్తారా? ఆ విధంగా మనుషులు చూస్తే ఉన్నాము, కానీ సరుకు మనకు ఏమీ లేదని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభు కోపం వచ్చి దాన్ని శపించినప్పుడు మరలా వారు తిరిగి వచ్చేటానికి ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఈ అంజూరపు చెట్టును ఉద్దేశించి యేసు ప్రభు మరింకా కొన్ని విషయాలు చెప్పాడు. అంజూరపు చెట్టు చిగుర్చు సమయము ఆసన్నమైనది. ఇది సంవత్సరం వెంబడి సంవత్సరం మార్చి ఏప్రిల్లోను ఆగస్టు సెప్టెంబర్లోను మరి పండ్లు ఇస్తుంది, కాయలు కాస్తుంది, చిగురుస్తాయి ఆకులు. అయితే వసంతకాలమున అంజూరపు చెట్టు చిగుర్చు కాలము అని స్పెసిఫిక్గా ఆయన చెప్పాడు. అంటే దానికి డ్యూరేషన్ ఎంత ఉందంటే ఆయన తిరిగి వచ్చు సమయము, యేసు ప్రభు తిరిగి వచ్చు సమయానికి అంజూరపు చెట్టు చిగిర్చినప్పుడు, అనగా ఇశ్రాయేలు దేశం ఈ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు వారందరూ ప్రపంచమంతా చెదిరిపోయారు. అయితే మరలా అంజూరపు చెట్టు చిగుర్చు కాలము వచ్చును, అప్పుడు చెదిరిపోయిన యూదులందరూ కూడా మరలా ఇశ్రాయేలు దేశానికి చేరతారు. వారి స్వదేశానికి వారికి సువార్త ప్రకటించబడుతుంది. వారు కూడా మరి మెస్సీయను తిరస్కరించిన వారు అంగీకరించినప్పుడు అంజూరపు చెట్టు చిగుర్చడం అంటే వారందరూ తిరిగి అక్కడికి రావటము. అప్పుడు యేసు ప్రభు మరి ఒలీవల కొండ మీదకి వచ్చి ఆ లోయలో మరి అది రెండు కింద చీలినప్పుడు అక్కడ మహా సంగ్రామం, ఆర్మజిడ్డోన్ అంటారు, ఆ యుద్ధం జరిగినప్పుడు మరి ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ ఇది లింక్ అయి ఉన్నదనేసి అంజూరపు చెట్టు గురించి ఆయన మరిన్ని విషయాలు శిష్యులకి తెలియజేసి ఉన్నారు. ఈ విధంగా యేసు ప్రభు ఈ వారం రోజులు ఉదయం రోజు యెరూషలేం దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ మనుషులందరితో అనేకమైన మాటలు మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం, ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అన్నప్పుడు ఆయన చక్కగా వివరించాడు. యోహాను ఏ అధికారంతో బాప్తిస్మం ఇచ్చాడో మీరు ముందు చెప్పండి నాకు అన్నాడు. కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా అన్నాడు. అప్పుడు ఒక కాయిన్ తీసుకొచ్చి నాకు చూపించన్నాను. దాని మీద రెండు ఉన్నాయి, ఒకటి కైసరు బొమ్మ ఉంది, ఇంకోటి మామూలుగా ఉంది. కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి అని చెప్పారు. ఇలాగా వారి సమస్యలు, వారి ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా యేసు ప్రభు సమాధానం చెప్పినప్పుడు వారు ఇంత కష్టం, ఇంకా ఇతన్ని మనం బంధించి శిక్షించాలని వారందరూ ప్రిపేర్ అవుతున్నారు ఈ వారం అంతా. ఇక్కడ మనం అంజూరపు చెట్టు గురించిన చక్కటి పాట విని మనం ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వస్తును, సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము.
జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆపదనెరిగియు ఆశలు వీడక ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము నీకిది నాశనముందెను పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము ఏసే మార్గము సత్యము జీవము ఏసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో